బెంగళూరులో బిగ్ బాస్ హౌస్ సెట్ పై కర్ణాటక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 12 కంటెస్టెంట్స్ ని షాక్ కి గురిచేస్తూ అధికారులు హౌస్ నుంచి బయటకు పంపించారు. గేట్లకు తాళం వేసేశారు. ఈ ఘటనతో కన్నడ టెలివిజన్ రంగంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే కన్నడ బిగ్ బాస్ షో షూటింగ్ మొదట్లో పూణేలోని నావాలాలో జరిగేది. తర్వాత బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీకి మార్చారు. అదే ప్రదేశం పేరు ఇప్పుడు జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్. ఈ స్టూడియోలోనే సుదీర్ఘకాలం బిగ్ బాస్ షూట్ జరుగుతుంది. 2018లో సెట్ పూర్తిగా కాలిపోవడంతో కొత్తగా మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఫిల్మ్ సిటీ నిర్వహణపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఆ ప్రాంగణంలో సడన్గా ఇన్స్పెక్షన్ చేశారు. దాని కారణంగానే బిగ్ బాస్ షోకి అక్కడ బ్రేక్ పడింది. కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు వారి నివేదిక ప్రకారం హౌస్ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయకుండానే బయట డ్రైన్లో కలుపుతున్నారట. అలాగే అవసరమైన పర్యావరణ అనుమతులు, కాన్సోనెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కాన్సోనెంట్ ఫర్ ఆపరేషన్ వంటివి స్టూడియోస్ యజమానం తీసుకోలేదట. దీంతో పర్యావరణ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశాల మేరకు కేఎస్పీసీబీ అధికారులు తక్షణమే షూటింగ్ ఆపివేసి స్టూడియోని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రామనగర్ జిల్లా కలెక్టర్ కూడా సీజ్ ఆర్డర్ ఇస్తే బేస్కమ్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే ఇది బిగ్ బాస్ టీంకి ఊహించని షాక్. షో నడుస్తున్న సమయంలో ఈ దాడి జరగడంతో కంటెస్టెంట్లు, సిబ్బంది అందరూ గందరగోళానికి గురయ్యారు. కొంతమందిని బయటకు పంపించగా షో కొనసాగింపు ఇప్పుడు ప్రశ్నార్థకమైందని సమాచారం. అయితే ఇప్పటికే ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీపై పలు విభాగాల నుంచి కేసులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 12 ఉత్కంఠభరిత దశలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఈ చర్యలు రావడం అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎందుకు ఇప్పుడే, ఈ సమయానికే ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే రాజకీయ కోణం కూడా ఉందా అనే అనుమానం కూడా వస్తుంది. ఇదిలా ఉంటే బెంగళూరులోని కేఎస్పీసీబీ నిబంధనల ప్రకారం ఏ వాణిజ్య ప్రాజెక్ట్ అయినా బిల్డప్ ఏరియా 5,000 చదరపు మీటర్లకు పైగా ఉంటే లేదా రోజుకు 35 కిలోలీటర్ల మురుగునీరు ఉత్పత్తి చేస్తే అది తప్పనిసరిగా ఎస్టీపీ ఏర్పాటు చేయాలి. హోటల్స్, రెస్టారెంట్స్, బ్యాంకెట్ హాల్స్ వంటి పెద్ద సంస్థలకు కూడా ఎస్టీపీ లేదా ఈటీపీ అవసరం. అటువంటి నిబంధనలను పాటించకపోవడానికి కర్ణాటక ప్రభుత్వ చర్యలు తీసుకుందని అంటున్నారు. అయితే ఇది ఇప్పుడు తెలుగు బిగ్ బాస్కి కూడా వార్నింగ్ అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. తెలుగులో బిగ్ బాస్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అక్కడ కూడా భారీ సెట్, పెద్ద మొత్తంలో నీటి వినియోగం ఉంటుంది. కాబట్టి కన్నడ బిగ్ బాస్ సెట్ సీజ్ కేస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో చర్చనీయాంశమైంది. ఇది తెలుగు బిగ్ బాస్కి ఒక సంకేతమా? పర్యావరణ క్లియరెన్స్లపై ప్రభుత్వాలు కన్నేశాయా అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే బిగ్ బాస్ షో ఎప్పుడు వివాదాలకి మారుపేరు. కానీ ఈసారి సెట్ సీజ్ వ్యవహారం మాత్రం పర్యావరణ చట్టాల దిశగా కొత్త చర్య మొదలెట్టింది. సుదీప్ హోస్ట్గా ఉన్న ఈ సీజన్ మధ్యలోనే ఇలాంటి చర్య రావడం షో భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీంతో ఎండమాల్ షైన్ నిర్మాణ సంస్థ కలర్స్ కన్నడ ఛానల్ తదుపరి చర్యలపై అందరి చూపు ఉంది. ఇక చూడాలి మరి బిగ్ బాస్ కన్నడ తిరిగి తలుపులు తెరుస్తుందా లేక ఈసారి గేటు తాళమే ఫైనల్లా అనేది. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.